సినీ ప్రముఖుల భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసినట్లుగా బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోదు అంటూ తేల్చి చెప్పినట్లుగా అసెంబ్లీ వేదికగా మేము ఇచ్చినటువంటి మాటకే కట్టుబడి ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకి పర్మిషన్లు ఇవ్వం అంటూ సినీ ఇండస్ట్రీ పెద్దలకి రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. దుర్గా గారు, ఈరోజు రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ సినీ ప్రముఖులకి బెనిఫిట్ షోల విషయంలో రేవంత్ రెడ్డి గారు భారీ జలక్ ఇచ్చినట్లుగా, ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇవ్వబోం అంటూ రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా భేటీలో రేవంత్ రెడ్డి గారు సినీ ప్రముఖులకి బెనిఫిట్ షోల విషయంలో భారీ జలక్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు? అదే తెలుస్తుందండి. బెనిఫిట్ షోలకి నేను ఒప్పుకోను. ఇంక మీదట నేను ఏదైతే అసెంబ్లీ వేదికగా చెప్పానో ఆ మాటకే కట్టుబడి ఉంటాను అని వారు అన్నట్టుగా మనకి ఇప్పుడే న్యూస్ వచ్చింది. బెనిఫిట్ షోస్ లేకపోతే ఏమైందండి? సినిమాలు ఆగిపోతాయి? ఆగిపోవుగా. ఇవాళ అసలు ఇండస్ట్రీ వెళ్ళి కలిసింది. 1 ఇయర్ అయింది రేవంత్ రెడ్డి గారు. బెనిఫిట్ షోల విషయంలోనే ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిశారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, మరి ఆ బెనిఫిట్ షోల విషయంలోనే రేవంత్ రెడ్డి గారు నో చెప్తే మరి ఇక ఏ అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది ఈ భేటీలో? ఏమండి, ఇప్పుడు అసలు వాళ్ళు కలిసింది ఈ బెనిఫిట్ షోస్ కోసం ఒకటే కాదు కదా. యాక్చువల్గా 1 ఇయర్ అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి. ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళి కలవలేదు. గతంలో ఇలా లేదు కదా పరిస్థితి. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కలవటం, సన్మానాలు చేయటం, ఎవరిని సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉంటారో వారిని సన్మానం చేయటం, ఇవన్నీ కూడా గతంలో మనం చూసాం. ఎప్పుడు కూడా సత్సంబంధాలు ఉండేవి. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వచ్చాక వీళ్ళు కామ్గా ఉన్నారు, వాళ్ళు కామ్గా ఉన్నారో మనకు తెలియదు. సరే, ఇప్పుడు ఈ పుష్ప సినిమా అనేది ఒకటి తెర మీదకి రావడం, బన్నీ అంశం తెర మీదకి రావడంతో ఈ బెనిఫిట్ షోలు, తర్వాత రేట్ల పెంపకం ఇవన్నీ కూడా వచ్చాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు బన్నీ సినిమాకే ఎక్కువ రేట్లు పెట్టారు సినిమా టికెట్ కదా. దాని మీద చాలా చర్చ జరిగింది. మనందరం కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్ షోస్ రద్దు చేస్తున్నాను. ఎందుకంటే మొన్న ఒక ఇన్సిడెంట్ జరగడంతో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా దాన్ని చర్చించాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన తర్వాత రేట్ల పెంపు విషయంలో కూడా ఇంక మీదట నేను ఒప్పుకోను అన్నారు. సో ఈ అంశం గురించి వీళ్ళు కలిశారని కాదు. అయితే ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందండి నేను అంటా, అంతవరకే. అయితే ఇప్పుడు మనకి సంక్రాంతికి 3 ముఖ్యమైన సినిమాలు విడుదలవుతున్నాయి. బాలకృష్ణ ఢాకు మహారాజ్ కావచ్చు, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, రామ్ చరణ్ గేమ్ చేంజర్ కావచ్చు. అంటే ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కాబట్టి ఈ బెనిఫిట్ షోల కోసం లేదు టికెట్ల పెంపు కోసం ఆ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. అంత మాత్రాన ఒక్క అంశము కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు నాగార్జున గారు ఒక ప్రపోజల్ పెట్టాడు. తర్వాత త్రివిక్రము, తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి, రాఘవేంద్రరావు గారు, ఇలా వీళ్ళందరూ కూడా అసలు ఇండస్ట్రీ ఇక్కడికి తరలి రావడానికి చెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావే కారణం. కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఇంకా బాగా పెరగాలి, మేము మీతో సహకరిస్తాం, మీరు మాతో సహకరించండి అని అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మేము సినిమా ఇండస్ట్రీకి ఏమి ఎగ్నిస్ట్ కాదు, మేము మీకు ఎప్పుడూ కూడా అండదండలు అందిస్తామని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ విషయం ఏదైతే ఉందో అందులో మీ సహకారం మాకు కావాలి అంటే దానికి సంబంధించి మీరందరూ కూడా ఎక్కువ చిత్రాలు, లఘు చిత్రాల్లాగా చేయాలని కోరినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ కావచ్చు, లేకపోతే యాంటీ డ్రగ్ ఇది కావచ్చు, ఇంకా వీటన్నింటి మీద మీరు మాకు సహకరించాలి అని ఇండస్ట్రీని ఈయన అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమ తెలంగాణ అభివృద్ధిలో ప్రతి రంగంలోనూ మీ సహకారం మాకు కావాలి అంటే మీరందరూ కూడా పాల్గొవాలి. తర్వాత ఈ కులగణన ఏదైతే ఉందో ఆ అంశంలో కూడా మీరు పాల్గొవాలి అని సినిమా ఇండస్ట్రీ పెద్దలను అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. కులగణన రాజకీయ అంశం. రాజకీయ అంశంలో సినిమా వాళ్ళని పాల్గొనమని రేవంత్ రెడ్డి గారు ఎలా అడుగుతారు? అదే నాకు సందేహం వచ్చింది. అడుగుంటే ఇప్పుడు ఇక్కడ మొన్న మనకు వచ్చినట్టుగా ఏది సంధ్యా థియేటర్లో జరిగిన అంశం ఏంటి?
ఒక హీరోని చూడడం కోసం జరిగిన తొక్కిసలాట కదా. మరి ఒక హీరో అందులో ప్రచారంలో పాల్గొంటే అది మరి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదా? అంటే ఒక పక్క మంచి జరిగినా ఇంకో పక్క చెడు పరిణామాలు ఏం జరగవా? ఇది ఆలోచించాల్సిన అంశం. మనం ఇదే అంటే వాళ్ళు ప్రభుత్వం ఆలోచించాలి ఈ విషయంలో. కులగణనకి కానీ, అలాగే ఆయన ఇంకోటి అన్నాడు, బౌన్సర్ల విషయంలో నేను తగ్గేది లేదన్నట్టు చెప్పాడు ఆయన. బౌన్సర్లను నేను రానివ్వనట్టుగా, లేదా ఒప్పుకోను, ఆ విషయంలో నేను సీరియస్గా ఉన్నాను. ఇప్పుడు అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత హీరోలదే అని కూడా ఒక ప్రకటన చేశారు. అంటే బౌన్సర్ల వ్యవస్థ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా మంది కూడా ఆహ్వానించదగిందే అన్నట్లుగా కూడా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. దాన్ని తప్పబడ్డానికి అయితే లేదు, నేను కూడా తప్పు పట్టనండి. ఎందుకంటే ఓకే, వాళ్ళకు ఉద్యోగం కావాలి, దాన్ని వేరే రకంగా ఇవ్వండి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నిజంగా దే ఆర్ వెరీ గుడ్ అనుకున్నప్పుడు శారీరకంగా దృఢంగా వారేంటంటే సామాన్యులను ఇబ్బంది పెట్టేలాగా ప్రతి చోట ప్రతి ఫంక్షన్లో కూడా ప్రవర్తిస్తున్నారు అంటూ వారి మీద కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి బౌన్సర్ల వ్యవస్థ మీద. సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా బౌన్సర్ల వ్యవస్థ మీద ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. దాన్ని తప్పబడ్డానికి అయితే అస్సలు లేదండి. నేను కూడా అంశాన్ని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే బౌన్సర్లని చూడగానే మనకు ఒక భయం అనేది వస్తుంది చెప్పాలంటే. అంటే వాళ్ళు దృఢంగా ఉండడం శారీరకంగా అదొకటే సరిపోదు కదండి. అసలు ఎందుకంటే హీరో అనేవాడికి అంతమంది బౌన్సర్లు అవసరమా? అసలు వద్దు. బౌన్సర్ వ్యవస్థ ఎప్పుడు వచ్చిందంటే, అంటే మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతున్నా, లేదంటే ఏదైనా ఫెస్టివల్ దగ్గర కానీ, లేదంటే ఏదైనా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ సామాన్యులు నడుస్తూ పోతూ ఉన్నా కానీ ఎవరన్నా సెలబ్రిటీ వస్తున్నారంటే తోసేయటమే, వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం, తోసివేయడం, ఇలాంటి ఎందుకు? ఇప్పుడు ఒక హీరో వస్తున్నాడంటే హీరో వర్షిప్ ఉంటుందండి. గతంలో లేదా? అప్పుడు ఏమన్నా వాళ్ళందరూ ఎవరైనా పెట్టుకున్నారు, వాళ్ళు సింపుల్ గా వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఈ హంగామా ఉండదు, ఈ అనవసరమైన తొక్కిసలాట ఉండదు, తొడతొక్కిడు ఉండదు. వాళ్ళు వస్తారు, ఇష్టమైన వాళ్ళు దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు. ఈయన కామ్గా వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవడు పట్టించుకోడు కదా. అసలు బౌన్సర్ల వ్యవస్థ అక్కర్లేదండి నన్ను అడిగితే. వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఇవ్వండి. నిజంగా ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ వాళ్ళకి వేరే ఉద్యోగ అవకాశాలు కల్పించండి. సో రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బెనిఫిట్ షోలకి అనుమతులు లేనట్లేనా? ఇంకా తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకి అనుమతులు ఇవ్వదా? అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు సినీ ప్రముఖులకు తేల్చి చెప్పారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్పారండి. వాళ్ళు 46 మంది కలిశారు, వాళ్ళ సమక్షంలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన నిర్ణయం తీసుకోవడం కూడా మనం తప్పు పట్టక్కర్లా, అది మంచి పరిణామమే అని నేను అనుకుంటున్నా. అంటే ఇటువంటి తొడతొక్కిళ్ళు ఉండవు. తర్వాత యువత తల్లిదండ్రులను పీడించాల్సిన పని ఉండదు సినిమా చూడటం కోసం ముఖ్యంగా, అవునా కదా? కాబట్టి నేనైతే దాన్ని ఆహ్వానిస్తున్నానండి. అందరూ కూడా దానికి సంతోషిస్తారని నేను అనుకుంటున్నా. ఇండస్ట్రీ వాళ్ళు ఎదగాలంటే బెనిఫిట్ షోలు అక్కర్లా. మీరు సంవత్సరానికి 4 సినిమాలు చేయండి, 6 సినిమాలు చేయండి, మీరు మీ సినిమాలు పెంచుకుంటూ వెళ్ళండి, రేట్లు తగ్గించుకుంటూ. అంటే టికెట్ల రేట్ల విషయం కూడా మాట్లాడడానికే ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందా? టికెట్ల పెంపుకి పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఏమంటే ఇక్కడ టికెట్లు ఒకటే కాదండి, టికెట్లు ఒక అంశం అంతే. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా మనకి బయటికి రాని అంశాలు ఏంటంటే బన్నీ విషయం కూడా రావచ్చు. ఓకే, అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పేరు ప్రస్తావించకుండా మాట్లాడచ్చు, పేరు ప్రస్తావించి మాట్లాడచ్చు. అంటే వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ ఫ్రెటర్నిటీ కాబట్టి ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం అని ఏమైనా మాట్లాడే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే నిన్న వాళ్ళు 2 కోట్లు ప్రకటించారు, ₹1 కోటి బన్నీ ప్రకటించాడు, 50 లక్షలు మైత్రి మూవీస్ ప్రకటించింది, 50 లక్షలు సుకుమార్ ప్రకటించారు. సో అది ఆ అంశానికి అక్కడితో తెరపడిందా? ఆయన కూడా అంతకుముందే రేవతి భర్త గారు కేసు వెనక్కి తీసుకున్నారు, ఆయన అంతకుముందే చెప్పాడు ఆయన. కాబట్టి వాళ్ళు కూడా దీన్ని పెద్దగా రప్చర్ చేయాలని అనుకోవట్లా, ఎవరు కుటుంబం కూడా. బాధిత కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు అసలు ఫర్దర్గా దీన్ని పెద్ద విషయం చేయాలని అనుకోవట్లేదు, వాళ్ళు బాధపడుతున్నారు. జరిగిన విషయాన్ని ఎవరు కూడా కాదనలేరు. బాధ అయితే అటు పడుతున్నారు, ఇటు పడుతున్నారు. కాబట్టి దానికి కూడా ఒక ముగింపు పలకాలి అనే ఒక ఉద్దేశం కూడా ఈరోజు సినీ ప్రముఖులకు ఉండొచ్చు. అంటే ఫ్యూచర్లో కూడా ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకుంటామని ఒక హామీ కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.